తగాదాలు వస్తుంటాయి కదా, ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎంతో కొంత కొట్లాడిపోతే వాళ్ళ ఆరాధ్య నటులకు ఆ ఊపు ఉండదు. మహేష్ బాబు దాన్ని బీఓబీ అంటారు, బాక్స్ ఆఫీస్ మహేష్ బాబు. బాబు అంటే మహేష్ బాబు అక్కడ. సో బీఓబీని ఈసారి ఉస్తాద్ భగత్ సింగ్ బద్దలు కొట్టాలి అని ఫ్యాన్స్ అందరూ అదే పనిగా పెట్టారంట. పెడితే ఆ దర్శకుడుగా ఉన్నటువంటి ఆయన పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, ఆ దర్శకుడు హరీష్ శంకర్ తదాస్తు అన్నాడంట. తదాస్తు అంటే అలాగే జరుగుగాక అని కదా. తదాస్తుని పెట్టేసరికి మీరు మహేష్ బాబును మీరు ఇది చేశారు, ఇలా ఎలా పెడతారు, మహేష్ బాబుతో ముందే మీరు యుద్ధం పెంచుతున్నారని దీని మీద మళ్ళీ వాళ్ళు అటు నుంచి కౌంటర్ ట్రోల్స్, వీళ్ళు ఇటు నుంచి కౌంటర్ ట్రోల్స్. ఇది మన రాజకీయ జగత్తుకి బయట సినీ ప్రపంచంలో సినీ మీడియాలో జరిగే వ్యవహారం. ఒకరినొకరు విపరీతంగా యుద్ధం చేసుకుంటూ ఉన్నారు ఆల్మోస్ట్. అంటే సినిమా విడుదలకు ఇంకా కొన్ని రోజులు సమయం ఉంది, కానీ ఈ లోపలే గతంలో మహేష్ బాబు ఫ్యాన్స్ కొంచెం లోకీలో ఉండటము, వాళ్ళు ఏదో వాళ్ళ హీరోని చెప్పుకోవడం జరుగుతుండేది. కానీ ఇప్పుడు అంటే తప్పని కూడా మీరు ఎలా చెప్తారు? ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులు బద్దలు చేయాలి అని అంటారు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా అందులో మహేష్ బాబు రికార్డులు లేకపోతే ప్రభాస్ రికార్డులు ఇంకా చాలా ఉంటాయి కదా. ఆ పేరు ఇప్పుడు బహుశా రేపు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇంకొకరు వాళ్ళు షేక్ హ్యాండ్లు తీసుకుంటారు, మంచిగానే ఉంటారు. కానీ ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒకప్పుడు మా విద్యార్థి దశలోనో ఇంకొకప్పుడు చాలా హోరాహోరీగా పోట్లాడుకున్న దశకు మళ్ళీ తిరిగిపోతున్నారేమో ఒకసారి సందేహం కలుగుతుంది. దాన్ని పెంచుతున్నారు కూడా. మొత్తానికి ఈ బాబ్ రికార్డును